ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. హామీ మేరకు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కనుపర్తిపాడులోని విపిఆర్ కన్వెన్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు జిల్లా వ్యాప్తంగా 8,000 మంది అభ్యర్థులు ఎన్రోల్ చేసుకున్నారు. వారిలో 900 మందికి పైగా అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు పొందారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సాగర్ రెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు. ఎన్నికల హామీల్లో భాగంగా తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తాం, అలాగే యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు చాలా స్పష్టంగా చెప్పారు. దీనిలో భాగంగానే ఇప్పటికే రెండో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే మెగా జాబ్ మేళా పేరుతో ఇప్పటికే అనేక మంది యువతకు కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వాళ్ళని అడిగి తీసుకుందాం. మేడం, ఈరోజు మెగా జాబ్ మేళా పేరుతో ఉద్యోగ అవకాశాలకి పిలుపునిచ్చారు. మీ పిలుపుకు విశేష స్పందన వచ్చింది. ఇది ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇది చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే విపిఆర్ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన ఫౌండేషన్ మీద ఏ పని చేసినా అది సక్సెస్ఫుల్గా చేస్తారని ప్రజల్లో ఒక నమ్మకంతో ఈరోజు 8,000 మంది ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. 3 నెలల క్రితం మేము చేసినప్పుడు 5,000 మంది అటెండ్ అయ్యారు. ఈరోజు 8,000 మంది అటెండ్ అయ్యారు. 3 నెలల క్రితం చేసినప్పుడు 900 మందికి జాబ్ వచ్చింది. ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ వాళ్ళని వెయిట్ లిస్టు ఇది కూడా చేసాము. వాళ్ళందరికీ కూడా జాబ్స్ వచ్చాయి. అండ్ ఆ 3 మంత్స్ నుంచి మళ్ళీ మనం ఈ 3 మంత్స్ మళ్ళీ ఈరోజు పెట్టేదాకా కూడా మా టీం ఒకటి ఉంది. వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటూనే తిరుగుతున్నారు జిల్లాలో. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీలతో పాటు నాన్ ఐటీ కంపెనీలు కూడా వచ్చాయి. సుమారుగా 100 కంపెనీలు విద్యార్థులందరినీ, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, రిక్రూట్మెంట్ చేసుకునే దానికి వచ్చారు. కళ్ళలో కూడా ఊహించని ఈ పరిణామం నెల్లూరులో మీరు కల్పించారు. విద్యార్థులు ఎలా ఫీల్ అయినారు? వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే కంపెనీస్కి స్కిల్స్ ఉండే పిల్లలు కావాలి. ఆ పిల్లలకి ఏ కంపెనీస్ కావాలో సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు అంత దూరం వెళ్ళలేరు. సో ఈ 2 కలిపి ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకురావడమే ప్రభాకర్ రెడ్డి గారి సంకల్పం. సో అది మేము సక్సెస్ఫుల్గా ఆయన వెనక మా పిల్లలు కానీ డాక్టర్ అర్జున్ రెడ్డి, నీలిమారెడ్డి అండ్ నేను ముగ్గురు కలిపి దాన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగాము. సో మాకు అది చాలా. జాబ్ మేళాలు ఇలాగనే కొనసాగిస్తూ ఉంటారా ఈ మధ్య? తప్పకుండా జాబ్ మేళాలు ఇలాగే కొనసాగిస్తాం. ఆల్రెడీ మేము ఎంప్లాయ్మెంట్ సెల్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది విపిఆర్ ఫౌండేషన్ తరఫున. అదేవిధంగా హెచ్ఆర్&కో తరఫున 2 నంబర్స్ ఇచ్చాము. ఇక్కడికి వచ్చిన ప్రతి పిల్లలు వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఆ 2 హెల్ప్ లైన్ నంబర్స్కి కాల్ చేయొచ్చు. అండ్ వాళ్ళ జాబ్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. సో రాబోయే రోజుల్లో కూడా ఎవ్రీ 3 మంత్స్కి ఇంకా బెటర్ ఇప్పుడు ఆల్రెడీ మంచి కంపెనీస్ వచ్చాయి. ఇంకా కూడా మంచి కంపెనీస్తో పిల్లలకి ప్రతిసారి ఇలా ఇస్తూ పోతే 3 మంత్స్కి ఒకసారి 800 మందికి 1,500 మందికి మనం జాబ్స్ ఇవ్వగలిగామంటే అది నిజంగా చాలా గొప్ప విషయం అనిపిస్తుంది. సో మాకు కూడా అది చాలా తృప్తినిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత పేరుగాంచిన యాక్సెంచర్ కావచ్చు, అలాగే క్యాప్జెమినీ కావచ్చు, అలాగే టాటా కన్సల్టెన్సీస్ కావచ్చు, ఈ విధంగా అనేక కంపెనీలు కూడా ఈరోజు ఈ మెగా జాబ్ మేళాకి వచ్చాయి. తమకు కావాల్సిన విద్యార్థులంతా రిక్రూట్ చేసుకున్నాయి. నెల్లూరులో కనీవిని ఎరుగని రీతిలోనే అత్యంత హైయెస్ట్ ప్యాకేజ్ కూడా ఫ్రెషర్స్ కూడా ఇచ్చే విధంగా కూడా వారంతా కూడా ఇక్కడ నిర్వహించిన పరిస్థితి. ఇప్పుడు కేవలం 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వేమిరెడ్డి దంపతులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గాను, అలాగే కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గాను తమ నియోజకవర్గానికి సంబంధించే కాకుండా జిల్లా మొత్తానికి సంబంధించి సుమారుగా 800 + 800 సుమారుగా 1,600 నుంచి 2,000 మంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశం కల్పించినట్టు అవుతుంది. ఇదే జాబ్ మేళాను కూడా భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేస్తాం, అందరికీ నిరుద్యోగులు లేకుండా చేస్తాం, అలాగే అభివృద్ధి చేస్తామని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మనతో పంచుకున్న మాట. కెమెరామెన్ సురేందర్తో సాగర్ రెడ్డి, బీఆర్కే న్యూస్, నెల్లూరు.